తమిళ రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ చుట్టూ ఇప్పుడు భారీ రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఫోన్ చేశారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సమాచారం ప్రకారం ఇటీవల విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి విస్తృత స్థాయిలో కార్యకలాపాలు చేపట్టడానికి భారీ నిధులు అవసరమవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అమిత్ షా ఫోన్ కాల్ అంశం వెలుగులోకి రావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమిళనాడులో ఇప్పటి వరకు బీజేపీకి పెద్ద స్థాయి ప్రభావం లేకపోయినా విజయ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడితో చేతులు కలిపితే పార్టీకి బలమైన బూస్ట్ దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విజయ్ పార్టీకి ఆర్థికంగా రాజకీయంగా సపోర్ట్ అవసరమైతే బీజేపీతో పాటు పొత్తు అనివార్యం అవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ ఇప్పటి వరకు ప్రజల సమస్యలపై గళమెత్తుతూ స్వతంత్ర రాజకీయ ధోరణి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో బీజేపీతో దగ్గరైతే ఆయన ఇమేజ్ పై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అన్న మాట నిజం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లొచ్చని మరో వర్గం భావిస్తోంది. నిధుల కోసం దోస్తీ చేస్తాడా? విజయ్ తన పార్టీ ద్వారా తమిళనాడు సెంటిమెంట్ ను నమ్ముకున్నారా? బీజేపీతో జతకడితే ఓటు బ్యాంకు దెబ్బతింటుందని ఆయన భావిస్తున్నట్టు వార్తలుస్తున్నాయి. కాబట్టి నిధుల కోసం బీజేపీతో దోస్తీ చేసే అవకాశం తక్కువని, ఆయన తన స్వతంత్ర రాజకీయ విధానానికే కట్టుబడి ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీకి తమిళనాడులో బలమైన నాయకత్వం అవసరం. అలాగే విజయ్ కూడా భారీ స్థాయిలో ఫండింగ్, ఆర్గనైజేషన్ సపోర్ట్ అవసరం. మరి ఇరువురి అవసరాలని బట్టి చూస్తే పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై విజయ్ గాని బీజేపీ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలే. మొత్తానికి అమిత్ షా కాల్ నిజమేనా? విజయ్ బీజేపీతో చేతులు కలుపుతారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమిళ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద మలుపు కావచ్చు.